కలుగును గాక. మరి సమయం మందు ప్రియదేవులారా, దేవుని యొక్క మరి వాక్యాన్ని వినడానికి ముందుగా ఒక్క నిమిషం ఇక సభ నిమిత్తమై ఎందు నిమిత్తమైతే ఏర్పాటు చేసిన ఒక విషయాన్ని మీ అందరికీ తెలియపరిచి ఒక 2 నిమిషాలు నేను ముగించాలని ఆశపడుతున్నాను. ప్రియదేవులారా, ఇక వందన సమర్పణను కూడా నేను ఒక 2 నిమిషాలు మీ అందరికీ తెలియపరిచేసి ముగించాలని ఆశపడుతున్నాను. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, నిన్నటి రాత్రి కాల సమయం ముందు ఈ రాత్రి కాల సమయం ముందు సభలు జరగడానికి గల ముఖ్య కారణం, మా గ్రామం ఇంకా బాగా రక్షించబడి దేవుని యొక్క పిల్లలుగా ప్రతి ఒక్కరు కూడా మార్చబడాలి, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి, అందరూ కూడా దీవించబడాలి, దేవుని యొక్క మార్గములో ప్రతి ఒక్కరు కూడా నడవాలి. మా గ్రామం అంతా కూడా యేసుక్రీస్తుని అంగీకరించి ప్రతి ఒక్కరు కూడా సొంత రక్షణగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని అందరూ కూడా మారి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి రక్షణ పొందాలన్నది నా కోరిక. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతమంది ప్రియమిత్రులారా, ఆయా దూర ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చారు. ఎక్కడెక్కడో నన్ను ఈ సభలు నిర్వహించమని చాలా మంది నన్ను అనేక విధాలుగా చెప్పారు. కానీ నేను ఇక్కడే ఎందుకు నిర్వహిస్తున్నానంటే, మొట్టమొదటిగా నా గ్రామం, నా ప్రగడవరం గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రభువుని సొంత రక్షకునిగా తెలుసుకోవాలి, నా గ్రామం అంతా మారాలి, అందరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి అందరూ కూడా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఆయన సొంత రక్షణ అంగీకరించాలని ఇది ఒక ముఖ్య కారణముగా ఈ సభలు ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. ప్రియమిత్రులారా, మొదటి రోజు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి వచ్చిన దైవజనులు ఎం సత్యనారాయణ గారు మన మధ్యలో లేరు. వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి కాలం ముందు చక్కటి అద్భుతమైన సాక్ష్యాన్ని వాక్యాన్ని మనతో పంచుకున్నారు. ఈ రోజున ఈ 2వ రోజు మరి దాసరి క్రీస్తు దాసరి గారు మరి వారు మన మధ్యలో ఉంటూ మనకి ఎంతో ఆశీర్కరం. వారు ఈ రాత్రి కాల సమయం ముందు మనతో దేవుని యొక్క వాక్యం పంచుకోవడానికి, సాక్ష్యం తెలియపరచడానికి వచ్చారు. వారిని బట్టి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదికను అలంకరించిన పెద్దలైన ప్రతి ఒక్కరికి, పాస్టర్ ఎవరైనా సైమన్ సాంసన్ గారికి, మరి అలాగే వేదిక అలంకరించిన దైవజనులందరికీ కూడా, అలాగే కింద కూర్చున్న మరి కుర్చీల మీద కూర్చున్న దైవజనులందరికీ, వెనకాల ఎవరైనా దైవజనులు ఉంటే వారందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి దిన మందు ఈ దిన మందు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మొదటి రోజు ఆరాధన చేసిన దైవజనులు, మరి ఏలూరు నుంచి వచ్చిన దైవజనులు మా సహోదరులు ఎన్ ప్రేమ్ కుమార్ గారు నిన్నటి దిన మందు ఎంతో అద్భుత ఆరాధన చేశారు. వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు ఆరాధన చేసిన స్టీఫెన్ పాస్టర్ గారికి, వేదిక మీద నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక మరి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా కలిసి ఆరాధన చేశారు. అలాగే ఒలివ ఆర్కెస్ట్రా పాస్టర్ విక్రమ్ గారు బృందం ఎంతో చక్కగా నేను రాత్రి కాల సమయం ముందు ఈ రాత్రి కాల సమయం ముందు మనతో ఉండి చక్కటి ఆర్కెస్ట్రా ప్లే చేసి మరి పాటలు పాడేటప్పుడు సహకరించిన మరి దైవజనులు మరి ఒలివర్ ఆర్కెస్ట్రా పాస్టర్ విక్రమయ్య గారి బృందానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రియమైన కారుణ్య సోన్స్ మరి ఇక మాటలన్నీ కూడా మనందరికీ వినిపించడానికి మరి గొప్ప సహోదరులు, మంచి సహోదరులు, మిత్రులు, అలాగే కారుణ్య సోన్స్ శ్రీన్ బాబు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో చక్కగా నిన్నటి దిన మందు ఈ దిన మందు కూడా మంచిగా ఆపరేటింగ్ చేసి మరి చక్కగా మరి అందరికీ స్వార్థ వినిపించడానికి, చక్కగా పాటలు పాడడానికి, మరి ఎవరికి ఏ విధంగా పెట్టాలో మరి అన్ని విధాలు కూడా అన్ని విషయాలు తెలిసినటువంటి మంచి సహోదరులు, నా మిత్రులు, మరి అన్నయ్య గారికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే లైటింగ్, అలాగే జనరేటర్ ఏర్పాటు చేసిన దైవజనులు పాస్టర్ షేక్ ఇస్రాయేల్ గారు, అలాగే పాస్టర్ రమేష్ పాల్ గారు, వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అయ్యగారు ఎక్కడ ఉన్నారో వారు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రియమిత్రులారా, స్టేజీ బలలు మరి ప్రగడవరం ఇస్రాయేల్ గారు వారు ఎంతగానో ఇక స్టేజీ బలలు ఏర్పాటు చేశారు. అలాగే కుర్చీలు, బల్లలు, సైడ్ వాల్స్ ఇవన్నీ కూడా మరి ప్రగడవరం సెంటర్లో మల్లికార్జునరావు గారు, పరంజాలు ఏరస్వామి గారు, అలాగే ప్రియమిత్రులారా ఇక సామాను అన్ని తీసుకురావడానికి ఒక ట్రక్ ఆటో, మరి వీటన్నిటిని జారేయడానికి తమ్ముడు కె రాజేష్ తన యొక్క ట్రక్ ఆటో పెట్టి మరి తాను ఇవన్నిటిని కూడా తీసుకురావడానికి మరి ఆయన ఏర్పాటు చేశారు. వారు కూడా, ఆ తమ్ముడు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సభలు ఇవన్నీ కూడా అన్ని ప్రదేశాలు అందరికీ తెలియపరచడానికి క్యాన్వాసింగ్ చేసిన మా ప్రియకుమారుడు మరి శివాజీ కూడా మరి యొక్క వారి టీంతో కలిసి అందరూ కూడా కలిసి చక్కగా ఎంతగానో వారి క్యాన్వాసింగ్ చేశారు. సహోదరుడికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సభలకు ఆయా దూర ప్రాంతం నుంచి వచ్చిన
మరి సంఘములకు దైవజనులకు ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన మీ అందరూ కూడా మరి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 2 దినములు ఇంత గొప్పగా జరగడానికి సహాయపడిన దేవునికి, అలాగే చింతలపూడి సంఘస్థులకు, ప్రగడవరం సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతగానో సభల కొరకు చింతలపూడిలో ఉన్నటువంటి ఆ నూతన సంఘస్థులు, అలాగే ప్రగడవరంలో మా సంఘస్థులందరూ కూడా 3 దినాలు ఉపవాసం ఉండి ఎంతో ఈ సభల కొరకు ప్రార్థన చేశారు. అలాగే ఈ సభలు బాగా జరగాలని అనేక మంది ఆత్మీయులు, మేము స్వార్థకి వెళ్లే గృహంలో ఉన్న ఆంటీలు, అలాగే సేవకులు, సేవకురాళ్ళు, అనేక మంది ఆత్మీయులందరూ కూడా ఎంతో ప్రార్థన చేశారు. వారి సహకారాన్ని తెలియపరిచారు. వారందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రియమిత్రులారా, ఈ సభలు నేను ఏర్పాటు చేయడానికి ప్రార్థించిన, మరి నేను ఈ యొక్క సభలు ఇలా ఏర్పాటు చేయడానికి, ఇలా ప్రతి సంవత్సరం నిర్వహించడానికి మరి నా వెనకాల ఒక ప్రార్థన శక్తి ఉంది. ఆ ప్రార్థన శక్తి ఏంటంటే మా అమ్మగారేనండి. మా అమ్మగారు ప్రార్థన, మా అమ్మగారి యొక్క దీవెన, మరి అంతకంటే ముఖ్యంగా దేవుడు, తర్వాత మా అమ్మగారు ప్రార్థన వల్లే, మా అమ్మగారి కన్నీటి ప్రార్థన వల్లే ఈరోజు నేను సేవకుని అవ్వడం, ఈ సభలు ఏర్పాటు చేయడం. మరి ముఖ్య కారకురాలుగా మా అమ్మగారు, మా తల్లిగారు ఉన్నారు, సేవకురాలు. మరి అలాగే నా భార్య, అలాగే ముఖ్యంగా మమ్మల్ని ప్రేమించి మరి అన్ని విషయాల్లో కూడా ఆదుకుంటూ మాకు సహకరిస్తున్న సంఘస్థులందరూ కూడా, మరి అయ్యగారు మేమున్నాం, ఈ సభలు మీరు పెట్టండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మేము మా ధనాన్ని తీసి ఈ సభల కొరకు హెచ్చిస్తామని సంఘములో ఉన్న యూత్ కురవాళ్ళు, చింతలపూడిలో ఉన్న సంఘస్థులు, ప్రగడవరం ఉన్న సంఘస్థులు, అక్కడున్న బిడ్డలు, ఇక్కడున్న బిడ్డలు అందరూ కూడా వారు గుప్పుల్ని ఇప్పి ప్రేమించులారా ఈ సభల కొరకు ఎంతో వారు ముందుకు వచ్చారు, కష్టపడ్డారు, వారి ధనాన్ని హెచ్చించారు, వారి సమయాన్ని కేటాయించి దేవుని కొరకు ఎంతో కృషి చేశారు. వారందరం బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ మీటింగ్స్ కష్టపడినటువంటి యవనస్తులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సభల్లో సహకరించినటువంటి సంఘ పెద్దలు, మా సంఘ పెద్దలండి, మరి రూతమ్మ గారు, సువార్తమ్మ గారు, కుమారి గారు, భాగ్యమ్మ గారు, ఈ నలుగురు కూడా ఈ సభలు జరిగించడానికి సంఘస్థులందరి దగ్గరికి వెళ్లి, అలాగే అనేక మంది దగ్గరికి వెళ్లి ప్రియమిత్రులారా చక్కగా దేవుడి విషయాలు చెప్పి మరి అందరూ కూడా మీటింగ్లకు రావడానికి తెలియపరిచి, మరి సంఘ సహకారులుగా, సంఘ పెద్దలుగా ఆయా బాధ్యతలు చేపట్టి అన్ని విషయాలు మేమున్నామని మరి నా వెనకాల ఉంటూ నన్ను బలపరుస్తున్న ఈ నలుగురు సంఘ పెద్దలకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఒక్కసారి ఈ నలుగురు సంఘ పెద్దలను బట్టి గట్టిగా చప్పలు కొడదామా? అందరూ కూడా గట్టిగా చప్పలు కొడదాం. దయచేసి ఒకసారి నలుగురు సంఘ పెద్దలు నిలబడాలని, వారిని ప్రేమతో వారిని నిలబడాలని వారిని ఒకసారి కోరుకుంటున్నాను. నలుగురు కూడా స్త్రీలేనండి. నలుగురు కూడా నాకు ఎంతో సహకారిగా ఉంటారు. ఏదైనా సరే, నాకు ఏది కావాలన్నా, ఏదైనా జరగాలన్నా వారే ముందుండి అయ్యారండి మేమున్నామని అన్ని విషయాల్లో కూడా చేదోడు వాదోడుగా, ప్రార్థనా పూర్వకంగా, సహకారంగా అన్ని విషయాల్లో కూడా సహకరిస్తుంటారు. సంఘ పెద్దలు నలుగురు రాలేదండి, త్వరగా లేవాలి. రూతమ్మ గారు, స్వార్థమ్మ గారు, కుమారి గారు, భాగ్యమ్మ గారు. దయచేసి ఇంకా 2 ఉన్నారు, రాలేదా? ఓకే, వీళ్ళ నలుగురికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుని స్తోత్రం. కూర్చోండమ్మా.